2019లో శ్రీధర్ రెడ్డి గారు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన చిత్తశుద్ధితో పనిచేసిన కారణంగానే ఈరోజు ఈ నియోజకవర్గంలో 3 హైవేలు వచ్చాయి. 2 4 లైన్లు, ఒక 6 లైన్. పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. 26,000 ఇండ్లు శాంక్షన్ చేయించాడు. దాదాపు అవి కూడా అన్ని నిర్మాణం దాదాపు 90% నిర్మాణం కూడా జరిగాయి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు కలిసి వస్తున్నారు కదా. అవునవును. ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీకి ఢోకానే లేదు. మేము బలంగా ఉన్నాం, ప్రజలకి బలంగా పోయాం, మా సంక్షేమ పథకాలు బలంగా పోయా ప్రజలకి. కావున ఆ ధైర్యం మాకుంది. అందుకే మా నాయకుడు ఓ స్లోగన్ ఇచ్చాడు, ఇందాక చెప్పినట్టు 175కు 175. దాన్ని ఆ టార్గెట్ పెట్టుకుని మేము ప్రయాణం అవుతున్నాం. ఈరోజు మా సోదరుడు చెప్పినట్టు పులివెందుల్లో ఏ విధంగా అభివృద్ధి చేశాము, కుప్పంలోనే అదే విధంగా అభివృద్ధి చేశాం, హిందూపురంలో ఆ విధంగా అభివృద్ధి చేశాం, టెక్కల్లో కూడా అదే విధమైన అభివృద్ధి చేశాం. కాబట్టి మాకు ఖచ్చితమైన ధీమా ఉంది. 175కు 175 ఖచ్చితంగా కొట్టబోతున్నాం రెండోసారి. మాకు వైసీపీ ప్రభుత్వం బాగా చేసింది. అన్ని పథకాలు వచ్చినాయి. ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలకు, కమ్మలకు కూడా ఈబీసీ నేసం వస్తే నేను కమ్మల పిల్లనే. వచ్చేది వైసీపీనే, గెలిచేది వైసీనే. ఈ నియోజకవర్గం శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే అవుతాడు. భారీ మెజార్టీ 50,000 పైన. డెవలప్ చేసిందంటారు. ఈడ సత్యసాయి జిల్లా తెచ్చినాడు పుట్టపర్తికి. సత్యసాయి బాబా లేని లోటు శ్రీధర్ రెడ్డి తీర్చినాడు. సత్యసాయి జిల్లా చేసినాడు. హైవేలు 3 తెచ్చినాడు. 193 చెరువులకు నీళ్లు కానీ పైపులు తీయించినాడు. శ్రీధర్ రెడ్డి వల్ల ఏంది కానీ ఎవరికే కానీ ఇబ్బంది లేదు. ఈ నియోజకవర్గంలో అన్ని కులాలకు, అన్ని మతాలకు పనిచేస్తున్నాడు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ వాళ్ళ ముగ్గురు ఏంది కాదు డిపాజిట్ ముగ్గురికి డిపాజిట్ కూడా. వైసీపీ గవర్నమెంట్ వస్తేనే పేద ప్రజలకు మేల, తెలుగుదేశం వస్తే సావుకారులకు మేల. అంతే. బీదలందరూ వైసీపీకే ఉన్నారు. ఎన్ని సీట్లతో గెలుస్తారంటారు? 130 నుంచి 145 దాకా వస్తాయి. ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నాడు. ఎమ్మెల్యే గారు పుట్టపర్తి సత్యసాయి జిల్లా సాధించినాడు. తర్వాత 3 హైవేలు తెచ్చినాడు. ముదుగుప్ప నుంచి కోడూరు ఒకటి, మళ్ళీ మేదరమట్ల నుంచి ఇది కోడూరు ఒకటి, మళ్ళీ కదిరి నుంచి గోరంట్ల అది కోడూరు. 3 హైవేలు తెచ్చినాడు. 193 చెరువులు నీళ్లు నింపేదానికి చెరువులపల్లి దగ్గరికి పోండి, ఆడ పైపులు దించినాడు. పని స్టార్ట్ అయింది. చెరువులపల్లికి పుట్టపర్తి మండలం ఆడికి పోయి చూడండి. వాలంటీర్ వ్యవస్థ పార్టీలకు అతీతంగా ప్రతి కులమానికి వాలంటీర్లు పనిచేసినారు. ప్రతి కులం, ఈ కులం అని లేదు, పార్టీ లేదు. వాలంటీర్కు కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు. అన్ని పార్టీలకు వాలంటీర్ రాకపోయినా ఉద్యోగస్తులు పెట్టినాడు జగన్, సచివాలయం ఉద్యోగస్తులు. వాళ్ళు పోయి ఇప్పుడు పెన్షన్ పంచుతాడు. వాళ్ళు ఊర్లోకి పోయి మొన్న ఇచ్చినారు కదా సచివాలయం. వాలంటీర్ ఉంటేనే వీళ్ళు ఎప్పుడో 1 నుంచి 7 వరకు ఇచ్చినారు. మళ్ళా వాలంటీర్ ఉంటే 1వ తారీఖే ఇంటింటికి పోయి ఇస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఉండడం ఎప్పుడు జరగలే. ఒక రోజు పంచాయతీ ఆఫీస్ పెడితే ఎందుకు 1వ తారీఖు 10వ తారీఖు కూర్చొని ముస్లిం ముద్దుగా చచ్చిపోతాండి పెన్షన్ తీసుకునే. పథకాలు ఏంటివి లేవు. ఇప్పుడు పథకాలు అన్ని జనాలకు అందుతున్నాయి. ఒక రైతు కోటి మనసంగా జగన్మోహన్ రెడ్డి చేయలేదు, కానీ అన్ని పథకాలు బ్రహ్మాండం చేసినాడు. రైతుకి రుణమాఫీ చేస్తేనే మంచిది. రుణమాఫీ రైతుకి రుణమాఫీ 2 లక్షలు పెడితే జగన్కి ఇంకా ప్లస్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news